హైదరాబాద్ ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ను సిపి సివి ఆనంద్ వివరించారు. గత ఏడాది వరకు సిటీలో 17 నుంచి 18 కిలోమీటర్ స్పీడ్ ఉండేదని ఇప్పుడు 24 నుంచి 25 వరకు యావరేజ్ స్పీడ్ పెరిగిందన్నారు. ఆపరేషన్ రూపు వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, ఇంకా దాన్ని బలోపేతం చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను చక్కదిద్దేందుకు గూగుల్ కంపెనీ సహాయం తీసుకుంటామన్నారు. గూగుల్ మ్యాప్స్తో పాటు టెక్నికల్గా గూగుల్ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. ఈరోజు వారందరినీ అంటే ట్రాఫిక్ ఆఫీసర్ ని ఒక మీటింగ్ పిలవడం అనేది కూడా కష్టం. ఎందుకంటే రోడ్డు పైన అన్ని విఐపీ మూవ్మెంట్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అందరు కూడా అటెండ్ కావడం చాలా కష్టం కనుక ఈ రోజు అవకాశం దొరికింది. అందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేసి మేము ఇవన్నీ కూడా చర్చించుకున్నాం. సో ఆపరేషన్ రోప్ ని మేము ఇంకా సైంటిఫిక్ గా ఎఫెక్టివ్ గా కూడా కొనసాగించడానికి ప్రణాళిక సిద్ధం చేశాం. ఇంకో ముఖ్యమైన అంశము వివిఐపీ మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని దానిపైన పట్టు సాధించడం అనేది చాలా మూల కారణం ఈ యావరేజ్ స్పీడ్ పెరగడానికి. స్వయంగా ముఖ్యమంత్రి గారే నాకు ఎక్కువ క్లియరెన్స్ ఇవ్వద్దు, ప్రజలు కూడా తప్పుగా నన్ను అపార్థం చేసుకుంటారు, తప్పుగా అనుకుంటారు, ఆపోజిట్ ట్రాఫిక్ తప్పకుండా వెళ్తూ ఉండాలి, ఎక్కువ వెహికల్స్ ఆపే అవసరం లేదు అని కూడా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పడం మాకు చాలా ధైర్యం వచ్చింది ట్రాఫిక్ పోలీస్ గారికి. సో వారు దాని తర్వాత అదే విధంగా ట్రాఫిక్ ని నడిపించడం, ఈ విఐపీ మూవ్మెంట్స్ మేనేజ్ చేయడంతో దాదాపు సిగ్నల్స్ ఏవైతే మాన్యువల్ మోడ్ లో నడిపేవాల్సి వస్తుందో విఐపీ మూవ్మెంట్ అప్పుడు అది తగ్గించి జస్ట్ 15% కి తగ్గించారు. అంటే 85% ఆఫ్ ద టైం సిగ్నల్స్ ఇప్పుడు ఆటో మోడ్ లో నడుస్తున్నాయి. ఎప్పుడైతే సిగ్నల్స్ ఆటో మోడ్ లో నడుస్తాయో, సిగ్నల్ టైమింగ్ ప్రకారం నడుస్తాయో ఆటోమేటిక్ గా యావరేజ్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ వెహికల్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే దానికి అంతరాయం కలుగుతుందో మాన్యువల్ మోడ్ వేయడంతో విఐపీ మూవ్మెంట్ కోసం అది 50% నుండి 85% పెరిగింది. సో ఉద్దేశం ఏంటంటే దాన్ని 90% పెంచాలి. ఆటో మోడ్ లో సిగ్నల్స్ నడిపేయడానికి 90% పైన పెంచడానికి ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా అందరూ కృషి చేస్తారని చెప్పారు. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, డీసీపీ ర్యాంక్, అడిషనల్ డీసీపీ, ఏసీపీస్ రోడ్డు పైన. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నాం.